హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు ఏంటంటే వీడియో హెన్నా ట్రీట్మెంట్ అండి. హెన్నా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అంటే మెహందీ పౌడర్ జుట్టుకి ఎలాగ అప్లై చేస్తారు అనేది ఈ టాపిక్ అనమాట. సో ముందు వచ్చేసి మనం జుట్టుని నీట్గా చిక్కు లేకుండా దువ్వేసుకొని ఇలా యూ షేప్లో అంటే పఫ్ తీసుకుంటాం కదా, అలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని స్టార్టింగ్లో పైన కురుల నుంచి స్కల్ఫ్ నుంచి ఎండ్ కురుల వరకు, చివరి కురుల వరకు, చివరి జుట్టు వరకు నీట్గా లైన్గా అప్లై చేసేయాలండి. లోపల కూడా ఇదిగోండి పాపిడది కనిపిస్తున్నట్టు ఉంది కదా, ఆ పాపిడిలో కూడా లేయర్ తీసుకొని నీట్గా అప్లై చేయాలన్నమాట. ఈ పౌడర్ని కూడా ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్పి మీకు చెప్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని చెప్పేసి చెప్తాను. సో ఫుల్ వీడియో చూసేయండి అండ్ స్కిప్ చేయొద్దు, మీకు అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేస్తే నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చారంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తానండి. అండ్ మెయిన్ వచ్చేసి ఇలాగ ముడి వేయడం నేర్చుకోవాలండి. బాగా ముడి వేస్తే ఏంటంటే ఏ జుట్టుకి ఆ జుట్టు విడివిడిగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడ అప్లై చేసామని మనకి నీట్గా తెలుస్తుంది అనమాట. అంటే మనకి అంటుకోదన్నమాట, వేరే అటాచ్ అయి ఉండదు. ఈ జుట్టు ఆ జుట్టు కలవడం అలా ఉండదు. అప్లై చేసినట్టు ఫస్ట్ ముడేస్తాం కదా, తర్వాత నుంచి ముడేయక్కర్లేదు, దానికి కలిపి ఇలా చుట్టేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా అనమాట లేయర్గా తీసుకుంటాం, అంటించేసి జుట్టుకి నీట్గా అప్లై చేసేసి ఇలా చుట్టేయడం అంతే. సో ఇప్పుడు మెహందీ పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి. మెహందీ పౌడర్ని లాంగ్ జుట్టు అయితే 2 ప్యాకెట్స్ 50 గ్రామ్స్ది, షార్ట్ జుట్టు అయితే 50 గ్రామ్స్. జుట్టుని బట్టి తీసుకోండి పౌడరు, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వద్దు. సో ఆ పౌడర్లో వచ్చేసి ఒక లెమన్ పిండాలి, ఒక లెమన్ మొత్తం, 2 స్పూన్స్ కర్డ్, పెరుగు అండి 2 స్పూన్ల పెరుగు, లవంగాలు, చెక్క, మెంతులు, లవంగాలు 8, చెక్క 3, మెంతులు కొన్ని 1 స్పూన్. అవి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వచ్చేసి మనం మెహందీ పౌడర్లో వేసేసుకోవాలి. అండ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ హెడ్ బాత్ అయితే ముందు చేసి రమ్మని చెప్పాలండి. అండ్ ముందు రోజే మనకి చెప్పమనాలి, ఎందుకంటే మనం రెడీ చేసి పెట్టుకోవాలి కదా. అది 8 నుంచి 9 అవర్స్ నానాలన్నమాట. కలర్ చేంజ్ అవ్వాలి, గ్రీన్గా ఉన్న కలర్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కలర్లో చేంజ్ అవ్వాలి. అండ్ ముందు రోజు చెప్పమనాలి మనం రెడీ చేసుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి. సో అవన్నీ కలిపేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక బాక్స్, గాలి రాని బాక్స్, గాలి ఆడకూడదు అనమాట, పైన నీట్గా బాక్స్లో పెట్టేసుకొని 8 నుంచి 9 అవర్స్ బాగా నానాక మార్నింగ్ అప్లై చేస్తాం కదండి. అప్లై చేసేప్పుడు ఏంటంటే ఎగ్ వైట్ ఇష్టం ఉంటే వేయచ్చు, వేస్తే బెనిఫిట్ ఏంటంటే షైనింగ్గా ఉంటుంది. ఎగ్ వైట్ అంతే, ఎగ్ మళ్ళీ ఎల్లో వేయకూడదు, ఎగ్ వైట్ అంతే అప్లై మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపి అప్లై చేసుకోవాలి జుట్టుకి. నీట్గా చూడండి, ఎక్కడ గ్యాప్ లేదు, నీట్గా అప్లై చేశారు. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టు లోపలంతా ఉంది, పైన కూడా ఉంది. ఇంకా కొంచెం మిగిలిందని రెండో అమ్మాయికి కూడా అప్లై చేశారండి, వేస్ట్ అయిపోవడం ఎందుకని. సో ఇందా చూపించింది ఒక ప్రాసెస్. జుట్టు చూడండి, ఇప్పుడు వచ్చేసి కొంచెం పాపిడి తీసి పాపిడి కింద నుంచి మళ్ళీ పఫ్ తీస్తున్నారు. ఇందాకైతే డైరెక్ట్ పఫ్ తీశారు. ఇలా 2 టైప్స్ ఉంటాయంట జుట్టుని మనం లేయర్గా తీసుకోవడానికి. సో ఏది మనకి నచ్చితే అది. ఇలాగ ముడైతే ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే జుట్టు మనం మళ్ళీ చుట్టాలి కదా, మిగిలిన జుట్టు కూడా. సో ముడైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇలాగా. అండ్ ఈ జుట్టుకు కూడా నీట్గా అప్లై చేస్తారు. కొంచెమే ఉంది, కొద్దిగా తక్కువ అప్లై చేశారనమాట, బాగా ఏం లేదు, మిగిలిందని అప్లై చేసామంతే. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ అసలు అప్లై చేయకూడదండి. నార్మల్ వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసేసి డ్రైయర్ చేసేయాలి. షాంపూ పెడితే ఏమైందంటే మనకి అది వెంటనే కనిపించదు అనమాట. రెడ్ హెయిర్, వైట్ హెయిర్కి రెడ్ కావడానికి హెన్నా ట్రీట్మెంట్ చేయించుకుంటారండి. బ్లాక్ హెయిర్ లాగా ఉంటుంది. ఈ మెంతులు ఇవన్నీ వేసినందుకు కాబట్టి జుట్టు కొంచెం ఒత్తుగా, ఇంకా ఎండలో వెళ్తే షైనింగ్గా కూడా ఉంటుందండి. సో అందుకని చేయించుకుంటారు వైట్ హెయిర్ పోవాలని చాలామంది మెహందీ ట్రీట్మెంట్. హెడ్ బాత్ చేసేప్పుడు మాత్రం షాంపూ అస్సలు పెట్టకూడదు, నార్మల్ వాటర్ తోటి వాష్ చేయాలి. నెక్స్ట్ డే మీరు ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేసుకోండి అని చెప్పాలి. దట్స్ ఆల్ గైస్. నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇస్తే మీరు నాకు ఇంకా వేరే చేయాలనిపిస్తుంది, ఒక బూస్టర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ గైస్. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలా డ్రైయర్ చేసేసి పంపించేయడమే. ఒక్కొక్కరు అయితే అడుగుతారండి షాంపూ కూడా పెట్టండి, మాకు షాంపూ కూడా అప్లై చేయండి అని, అలాంటి వాళ్ళకి పెట్టేయడమే. దట్స్ ఆల్. బాయ్.